ఈనాటి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరు కిందికి రాష్ట్ర వ్యాప్తంలో 99 డేస్ యాక్షన్ ప్లాన్ ప్రారంభిస్తున్నాము. మన జిల్లా వచ్చేసి మీ కేజీబీవీ స్కూల్ నుంచి ఈ ప్రోగ్రాం ప్రారంభిస్తున్నాము. అది చూసి చాలా సంతోషం. ఈ కార్యక్రమంకి వచ్చిన గౌరవనీయులు విప్ మరియు వేములవాడ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ ఆది శ్రీనివాస్ గారికి, చతుర్థి సర్పంచ్ గారికి, డిఎంహెచ్ఓ గారికి, కేజీబీవీ కోఆర్డినేటర్ గారికి, లోకల్ డాక్టర్స్, ఎంపీడీఓస్, ఎంఆర్ఓస్, ఆల్ అధికారులు, టీచర్స్, ప్రిన్సిపల్స్, మిగతా ప్రజాప్రతినిధులు, కానీ వాస్తవమైన ఈ కార్యక్రమంకి ముఖ్య అతిథులు, పిల్లలు, స్టూడెంట్స్, మీకు అందరికీ పేరు పేరున నమస్కారం. ఇప్పుడు ఎగ్జామ్ టైం కదా, సో 10th క్లాస్ పిల్లలకి 14 నుంచి ఎగ్జామ్ స్టార్ట్స్ అవుతుంది. మిగతా క్లాసెస్ కి కూడా దాదాపు ఈ మంత్ ఎండ్ వరకు ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతుంది. ఎగ్జామ్స్ అప్పుడు ఎవరైనా ఒకటే మాట అంటారు, మంచిగా చదవాలి, అంతే కదా. కానీ మంచిగా చదవాలి, అది గురుకు ఒక ప్రీ కండిషన్. ఆ ప్రీ కండిషన్ ఉంటే మీరు హెల్దీగా ఉండాలి. మీరు ఫిజికలీ మెంటలీ హెల్దీగా ఉంటేనే మీరు బాగా చదవగలుగుతారు. సో ఫర్ దాట్ అదే మైండ్ లో పెట్టి ప్రత్యేకంగా మన గవర్నమెంట్ ద్వారా, ఆనరబుల్ సీఎం ద్వారా మనకి వచ్చిన ప్రణాళిక ప్రకారం ఇప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రత్యేకంగా ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఆ ప్రోగ్రాం ప్రకారం అన్ని రెసిడెన్షియల్ స్కూళ్లలో ఒక 2 to 3 స్పెషలిస్ట్ కి టీమ్స్ కి ఫుల్ డే ఇక్కడికి పంపించి ఒక స్టూడెంట్ కి హెల్త్ స్క్రీనింగ్ చేస్తాం. మీ స్కూళ్ళలో ఆల్రెడీ ఒక ఏఎన్ఎం ఉంటారు, కానీ ఇప్పుడు వాళ్ళు స్పెషలిస్ట్ డాక్టర్స్ కాబట్టి మీకు వేరే రకంగా కూడా ఏమైనా ఇష్యూస్ ఉంటాయి, మీరు షేర్ చేయవచ్చు. ఆ డాక్టర్స్ కూడా ఎక్కువ శాతం లేడీసే ఉన్నారు. మీరు వాళ్ళతో మాట్లాడి మీకు ఏమేమి ప్రాబ్లం ఉంటుంది, మీకు ఏమైనా హెడేక్ ఎక్కువ ఉంటుంది, ఐస్ ప్రాబ్లం, స్కిన్ ప్రాబ్లం, ఏమైనా మన గైనిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మీరు వాళ్ళతో కాన్ఫిడెంట్ గా షేర్ చేయవచ్చు. వాళ్ళు ఖచ్చితంగా మీకు సొల్యూషన్ చెప్తారు, మెడిసిన్స్ చెప్తారు. ఇంకా ఎక్కడైనా రెఫరల్ కావాలి అంటే ఇమీడియట్ గా కానీ మోస్ట్ లైక్లీ మీ ఏజ్ ఉన్న పిల్లలకి పెద్ద సమస్య రాకూడదు కూడా. కానీ 1 or 2 థింగ్స్ దట్ మీరు ఫోకస్ చేయాలి, అది న్యూట్రిషన్. అందరికీ ఎనీమియా తెలుసు కదా. ఎనీమియా కొరకు మనం ఏం టెస్ట్ చేస్తాం? బ్లడ్ టెస్ట్. బ్లడ్ లో ఏం చూస్తాం? హీమోగ్లోబిన్, హెచ్బి, హీమోగ్లోబిన్. హీమోగ్లోబిన్ అంటే మన రక్తహీనత పరిచయం. సో అది హీమోగ్లోబిన్ మామూలుగా యావరేజ్ గా ఎంత ఉండాలి? 12 గా ఉండాలి. అంతకుముందు